సినిమాల్లో చూసే అద్భుతం నిజ జీవితంలో జరిగింది. చనిపోయాడని భావించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు సిద్ధమైన తర్వాత ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అతని ఛాతీపై ఉన్న తన అభిమాన నాయకుడి పచ్చబొట్టే ఈ అద్భుతానికి కారణమైంది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే వనపర్తి పట్టణానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వీరాభిమాని అయిన రమేష్ తన అభిమానాన్ని చాటుకుంటూ ఛాతీపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నారు. కొన్నాళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్న రమేష్ 3 రోజుల క్రితం వనపర్తిలోని పీర్లగుట్టలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం అల్పాహారం తీసుకున్న తర్వాత రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికే స్పృహ తప్పిపోయి ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నారు. విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబం అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. రమేష్ మృతదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తన అభిమాన కార్యకర్త మరణ వార్త విని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రమేష్ను చివరిసారి చూసేందుకు వెళ్లారు. అక్కడ పూలమాలల మధ్య నిశ్చలంగా ఉన్న రమేష్ దేహాన్ని చూస్తుండగా నిరంజన్ రెడ్డి కళ్ళు అతని ఛాతీపై ఉన్న తన పచ్చబొట్టుపై పడ్డాయి. అదే సమయంలో రమేష్ ఛాతీ కొద్దిగా కదలడాన్ని గమనించిన నిరంజన్ రెడ్డికి అతడు ప్రాణాలతోనే ఉన్నాడని అనుమానం వచ్చింది. వెంటనే స్పందించి రమేష్ పై ఉన్న పూలమాలలు తొలగించారు. ఆయన పేరు పెట్టి గట్టిగా పిలవగా రమేష్ కనురెప్పలు కదిలించారు. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. తక్షణమే రమేష్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ గంటసేపు చికిత్స అందించిన తర్వాత రమేష్ కళ్ళు తెరిచారు. రమేష్ ఇంకా బతికున్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. చావు అంచుల నుండి రమేష్ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దేవుడిలా వచ్చి కాపాడారని కుటుంబ సభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. అభిమానం కారణంగా వేయించుకున్న పచ్చబొట్టు దైవంగా భావించిన నాయకుడి కంటికి కనపడటం, ఆ నాయకుడే వచ్చి తనను బతికించడం అనేది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. నా పేరు వజ్రాల రమేష్. పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చేందుకు నాకు అక్కడ డబుల్ బెడ్లో ఉన్న వాసులు, నేను అక్కడనే ఉంటా. తైలం రమేష్ చనిపోయిందని చెప్పి వాళ్ళ చుట్టాలందరూ ఏడుస్తున్నారు. ఇంట్లో కుర్చీలు, అదే దాన సంస్కారాలకు కట్టెలకు కార్తీకం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. మొత్తము అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత లాస్ట్ చివరి రోజు అక్కడ పోయి చూసినప్పుడే ఆ తైలం రమేష్కి గుండె పైన, ఇతల పైన, అవతల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్వి ఫోటోలు ఉండడం వలన నేను చూసి సార్కి ముందే పోయి ఎమ్మడే పోయి సార్ సమాచారం ఇచ్చిన ఎమ్మడే సార్ వచ్చి అక్కడ స్పందించి అక్కడ వర్మనిచ్చి అక్కడ చూసి తైలం రమేష్ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేస్తే మంచిరెడ్డి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆయన మా ప్రజెంట్ ఏరియా హాస్పిటల్, వనపర్తి ఏరియా హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సరైన వైద్యం లేదని చెప్పి మామూనార్ పంపించారు. మామూనార్లో ఒక సగం వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నేను ఇందాకనే ఫోన్ చేసిన నిరంజన్ సార్కు నేను నా వల్ల ఇట్లా చెప్పినని చెప్పి ధన్యవాదాలు చెప్పినని చెప్పి చెప్పమని చెప్పి తెలియజేశాడు.